హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక టాపిక్ ఉంది గదా! మనం డోర్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు, హింజెస్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు, డోర్ అనేది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం కష్టం. సో, మనం ఎందుకని ఒక కాన్సెప్ట్ మనకుంది. మనం జనరల్‌గా డోర్ ఓపెన్ చేయాలంటే, ఇది ఒక డోర్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఒక డోర్ అనుకుంటే ఇదిగోండి. ఆ హింజెస్ ఎడ్జ్‌లో ఉన్నాయి గదా! ఈ హింజెస్ దేనికి ఫిక్స్ అయ్యి ఉన్నాయి? ఈ ఒక పర్టిక్యులర్ యాక్సిస్ అనుకుంటే, ఫిక్స్డ్ యాక్సిస్ అనుకుంటే, ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటే దాన్ని ఫిక్స్ చేసి పట్టున్నాయి. దీనికి పెద్ద డిస్టెన్స్ అనేది ఏమీ లేదు. సో, జనరల్‌గా మనం డోర్ ఓపెన్ చేయాలంటే, ఈ డోర్ మిడ్ పాయింట్ నుంచి గానీ, లేకపోతే ఎడ్జెస్ పాయింట్ ఆపోజిట్ సైడ్ నుంచి గానీ మనం తీసుకుంటాం. ఎక్కడి నుంచి? ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటే ఇక్కడి నుంచి మనం చూడండి. ఈ హింజెస్ ఫిక్స్డ్ పాయింట్ సెట్ చేస్తుంది గదా! ఒక యాక్సిస్‌కి. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడి వరకు ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. చాలా డిస్టెన్స్ ఉంది గదా! సో, ఇదంతా మనం ఎలా తీసుకుంటామంటే ఈ యాక్సిస్ నుంచి ఆర్ బార్‌గా తీసుకుంటాం. జనరల్‌గా మనకు కాన్సెప్ట్ తెలుసు. ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలంటే దాని మీద ఏం అప్లై చేయాలి? ఫోర్స్ అనేది అప్లై చేయాలి. సో, అందుకని ఫోర్సు, డిస్టెన్స్ ఈ 2 మిక్స్ అయినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే టార్క్. టార్క్ అంటూ ఉంటాం. సో, ఇక్కడ టార్క్ అంటే నేను ఫార్ములా ఇక్కడ ఏస్తాను చూడండి. టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బారు. ఇక్కడ అప్లై అయ్యే టార్క్ అంటే 0. ఎందుకంటే ఇది ఇక్కడ అసలు ఆర్ అనేదే లేదు. ఫోర్స్ ఎగ్జిక్యూషన్ ఉంది కాదండి. ఇది ఆర్ లేదు కాబట్టి ఫిక్స్డ్ పాయింట్ దగ్గరే ఉంది కాబట్టి టార్క్ 0 అయిపోతుంది. అక్కడ మినహా మిగతా దాని నుంచి పర్టిక్యులర్ డిస్టెన్స్‌లో ఆర్ అనే డిస్టెన్స్ కొంత డిస్టెన్స్‌లో ఉన్న టార్క్ ఎక్కడైతే మాక్సిమం ఉంటుందో అంటే టార్క్ ఎఫ్ ఐ మీన్ ఆ రేడియస్ అండ్ ఫోర్స్ ఆ 2 కలిపి టార్క్ అంటాం. ఎక్కడైతే టార్క్ మాక్సిమం ఉంటుందో సో, అక్కడ ఫోర్స్ అనేది ఐ మీన్ డోర్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే ఓపెన్ కాబట్టక రీజన్ టార్క్ ఈజ్ 0. ఈ మిడ్ పాయింట్ గాని, ఈ ఎడ్జ్ పాయింట్ గాని ఎక్కడ ఓపెన్ చేసినా ఫో అప్లై చేసిన ఫోర్స్ ఓపెన్ అవ్వడానికి రీజన్ ఇక్కడ టార్క్ అనేది మాక్సిమం ఉంటుంది. ఇది రీజన్.